హోమీబాబా క్యాన్సర్ ఆసుపత్రి పరిశోధన సంస్థ సేవలు కొద్ది నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయని ఆ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ మహంత్ చెట్టి చెప్పారు. అగనంపూడిలోని హోమీబాబా క్యాన్సర్ ఆసుపత్రి ఆవరణలోని తాత్కాలిక వసతిలో సేవలు ప్రారంభించి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మొక్కలు నాటారు. రోగులకు శానిటైజర్లు, మాస్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 జూన్ 2న అగనంపూడిలోని ఆసుపత్రి ఆవరణలో కంటైనర్లతో తాత్కాలిక సేవలను డాక్టర్ ధీమతి రఘునాథరావు సారథ్యంలో ప్రారంభించారన్నారు. వాస్తవానికి ఇప్పటికే అన్ని విభాగాల నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి రావాల్సి ఉన్నప్పటికీ కరోనాతో పాటు సాంకేతిక కారణాల వల్ల కొద్దిపాటి జాప్యం జరిగిందన్నారు. ప్రస్తుతం విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఆసుపత్రిలో ఇన్ని పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ సహకారంతో అక్కడ ఆసుపత్రులు కూడా మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని, ఇందులో భాగంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రామీణ స్థాయిలో క్యాన్సర్పై అవగాహన కల్పించడం, ప్రాథమిక స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి సేవలు అందించేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. ఢిల్లీకి చెందిన ఐసీఎంఆర్, ఎన్ఐసిపిఆర్ సహకారంతో గ్రామీణ స్థాయిలో ఏకో ఇండియా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రత్యేక తర్ఫీదు పొందిన సిబ్బందితో గ్రామీణ స్థాయిలో అవగాహన, వైద్య పరీక్షలు, సేవలు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే శాశ్వత భవనంలో రేడియేషన్ థెరపీ, రేడియాలజీకి సంబంధించిన అన్ని రకాల ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని డైరెక్టర్ ఉమేష్ తెలిపారు. అలాగే టాటా మెమోరియల్ కేంద్రం, భారత అణు ఇంధన పరిశోధన సంస్థ సహకారంతో టెలిమెడిసిన్ అందిస్తున్నామని తెలిపారు. రోగుల సహాయకులకు ధర్మశాల అందుబాటులోకి వచ్చిందన్నారు. అలాగే రేడియేషన్ బ్లాక్ వైద్యులు, నర్సులకు హాస్టల్ వసతి కూడా ఇటీవలే ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ మల్లేశ్వరరావు కూడా పాల్గొన్నారు. చూడమ్మా, మాస్క్ వేసుకునేటప్పుడు ముక్కు నుంచి ముక్కు, నోరు, గడ్డం వరకు క్లోజ్ అవ్వాలి. ఇప్పుడు మీరు చూసారమ్మా, ముక్కు మీరు పేషెంట్ ముక్కు అట్లా తీసి సెట్ పెట్టుకోవడం వల్ల మనకే ఇబ్బంది. మనం పేషెంట్గా ఉన్నప్పుడు మనమే ఇబ్బంది పడతాం. చాలా ప్రమాదం అది. ఏది ముక్కు దాడాడుతున్నది. అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంతమంది ఇలా తీసి మాట్లాడుతున్నారు. అది చాలా డేంజర్. మాట్లాడినా మామూలుగా ఉన్నా మనం మాస్క్ అంటే మాస్క్ కంప్లీట్. మీ ఇంట్లో అయితే మాస్క్ తీసుకొని ఎలా ఉంటారు అనేది మీ ఇష్టం. కానీ బయటకు వచ్చిన తర్వాత ముక్కు ఇక్కడ, ముక్కు నోసు, కళ్ళజోడు నోసు దగ్గర నుంచి ముక్కు ఇక్కడ గాడి దగ్గర నుంచి ఇక్కడ వరకు ఖచ్చితంగా వేసి ఉండాల్సిందే. ఎలాంటి పరిస్థితుల్లో దాన్ని తప్పించుకోవాలి. Last year we have 9,000 patients. 9,000. Yes. I will give you English report if you want. Brief not there. We'll give English. 9,000 patients. But we expect next year it will be 15 to 20,000 once we start all the hospital, and it is increasing. So we have to gear up to give them good facilities, and for that we need support from State Government of Andhra, Society of Visakhapatnam to support us. Yes. Okay, because here we have come here from Department of Atomic Energy, Tata Memorial Center, Mumbai to this place because this place people need cancer facilities, and for that cause we have come here. We have not come here to do business, no business, okay, but to serve patients. Serve patients who have cancer and give them best of the treatment. That is our aim. Finally, what we want is no patients from this region should go to Mumbai or should go to Hyderabad or should go to any other big cities for treatment. Everybody should come here, and the future plans are this as a big center. We will make small rural centers in 500 kilometer area so that the cancer treatment goes to their doorsteps. They don't have to travel from rural village to this place. When patients require
special treatment, we will get them here on our own. We will give special treatment and send them back. So with that aim, we are going to expand in next 5 years. Coming 5 years expansion. Expansion Rural areas. to rural areas. Rural areas. And we will connect them together with this hospital as a campus in this East India. That is the plan, that is the aim with which I have come. Okay. And the other thing is something called as National Cancer Grid is already being made everywhere in the country. So for National Cancer Grid, we will become a nodal hub here for East India, and then we will support them so that we are all integrated in one place in the whole country and everybody gets proper treatment. We have expanded our services now to Arogyashri also. We also intend to give more benefits to also PSUs who are there now, because currently according to them they are spending a lot of money for cancer treatment in PSUs because they are going to different places. So we will provide them here. So those are all plans which have been decided now. I will give note in English. No problem. No problem. No problem. Okay. And very important is this campus. We will not reach the people unless you are there. You are a big link between the services which you are going to provide and the people. So please help us in promoting This is our duty, sir. facilities This is our to duty. the population, because we understand that this is far away from the city, far away from villages, but if through media, if you are able to tell them that, oh, these facilities are here, you can go take treatment, no problem. Okay, so that is the request we have from our side for the media. Yes, sir. Okay, thank you so much. సార్ మీ నెంబర్ చెప్పండి సార్ 91